నా పేరు రాధాకృష్ణ. మేం ఉంటున్నది తెనాలికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామంలో. మాది చాలా పెద్ద కుటుంబం. మా నాన్నగారు రైల్వే ఉద్యోగి కావటంతో ముగ్గురు అన్నయ్యలతో పాటు నన్ను అలాగే ఇద్దరు సిస్టర్స్ని కూడా మంచిగా చదువు చెప్పించారు. ఇక అందరికంటే నేనే చిన్నవాడ్ని. అయితే 2001 నాటికి సిస్టర్స్తో పాటు అన్నయ్య వాళ్ళందరికీ కూడా వివాహాలు జరిగిపోయాయి, ఒక్క చిన్న అన్నయ్యకు తప్ప. ఇక అప్పటికే సిస్టర్స్ కూడా అత్తవారి ఇళ్లల్లో హాయిగా ఉంటూ కాపురం చేసుకుంటున్నారు. మరి ఇలాగే ఇంకా కలిసి ఉంటే అనవసరంగా లేనిపోని గొడవలు వస్తాయి. ఆ తరువాత మనలో మన శత్రువుల్లా మారడం ఎందుకు అన్న ఉద్దేశంతో మా నాన్నగారు ముందుగా ఆలోచించి మా అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి ఎవ్వరికీ నష్టం లేకుండా ఆస్తి పంపకాన్ని వేసి నా వద్ద మా అమ్మా నాన్నలు ఉంటూ మా అన్నయ్య వాళ్ళని వేరే చోటుకు పంపించి అక్కడే కాపురం చేసుకోమన్నారు. ఇక అన్నయ్య వాళ్ళకి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళటం ఇష్టం లేదు. ఇక వారు విడిగా ఉంటున్నారు అన్న మాటే కానీ ప్రతిరోజు ఎవరో ఒకరి ఇంటికైతే వచ్చేవారు, కాసేపు ఉండేవారు, వెళ్ళేవారు. ఇక పండుగలు పబ్బాల విషయానికి వస్తే మాత్రం వారంతా కూడా అంతా ఇంటికొచ్చేసేవారు. అందరం ఎంతో ఆనందంగా పండుగ జరుపుకునే వాళ్ళం, సంతోషంగా ఉండేవాళ్ళం. అయితే అప్పటికి మేమంతా కూడా విడిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఇక నా చదువు కూడా పూర్తయింది, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను. ఇంతలో నేను ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్కి వెళ్లాల్సి వచ్చింది. మా ఇంటి నుండి రైల్వే స్టేషన్కి మా చిన్నన్నయ్య డ్రాప్ చేశాను. నేను ట్రైన్లో హైదరాబాద్కి చేరుకుని 3 రోజుల పాటు అక్కడే ఉంటే ఇంటర్వ్యూ కూడా పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వస్తున్న రోజు అది. ఇది ఇలా ఉంటే మా నాన్న వాళ్ళు మొత్తం 5గురి సంతానం. ఇక అందరికంటే మా నాన్నగారే పెద్ద. వారి తరువాత 2 బాబాయిలు, ఆ తర్వాత మాకు 2 మేనత్తలు. ఒక మేనత్త విజయవాడలో ఉంటుంది. ఇక ఇంకో మేనత్త మా ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేరే ఊళ్ళో ఉంటుంది. ఆ రోజు హైదరాబాద్ నుండి మా దగ్గరలో ఉన్న సిటీకి ట్రైన్లో చేరుకునేసరికి దాదాపుగా రాత్రి 9 గంటలు దాటింది. ఇక అప్పుడనగా ట్రైన్ నుండి దిగి బస్టాండ్కి చేరుకోవాలి. అక్కడి నుండి బస్సులో ప్రయాణిస్తే కేవలం 10 కిలోమీటర్ల దూరం దాటి మా ఊరికి చేరుకోవచ్చు. అయితే ఆ టైంలో నైట్ అయితే ఒకే ఒక్క బస్సు ఉంటుంది. అది సరిగ్గా రాత్రి 9 గంటలకు సిటీ నుండి మా ఊరికి వెళ్తుంది. కానీ ఒక్కోసారి 10 నిమిషాలు ఆలస్యంగా కూడా వెళ్తుంది. మరి అప్పటికే రాత్రి 9 గంటలు దాటిద్ది. నేను వెళ్ళేసరికి ఇంకో 5 నిమిషాలు పడుతుంది. కానీ ఈ టైంలో బస్సు ఉంటుందా లేకపోతే వెళ్ళిపోతుందా అన్న ఆలోచన నాలో ఇంకా ఉంది. ఒకసారి ప్రయత్నించి చూద్దాం, అవకాశం ఏమైనా ఉంటే బస్సు ఎక్కుతాను అనుకున్నాను. ఇక స్టేషన్ నుండి హుటాహుటిన కాంప్లెక్స్ దగ్గరికి చేరుకున్నారు. ఇక అప్పటికి దాదాపుగా రాత్రి 9 గంటల 10 నిమిషాలు కావచ్చింది. కాంప్లెక్స్ లోపలికి వెళ్ళి చూస్తే మా ఊరి బస్సు ఆగే చోట జనమైతే ఎప్పుడూ నిండుగా కనిపించేవారు. కానీ అక్కడ మాత్రం పెద్దగా జనమంటూ ఎవ్వరూ లేరు. కొద్దిమంది మాత్రమే, అంటే 4 వ్యక్తులు మాత్రమే ఉన్నట్టు కనిపిస్తున్నారు. నాకు విషయం అర్థమైంది, అప్పటికే బస్సు వెళ్ళిపోయింది అని. మరి ఇప్పుడేం చేద్దాం అని అక్కడే ఆగిపోయాను. కానీ ఆ కూర్చున్న 4 కూడా మా ఊరి వాళ్ళేమో అనుకున్నాను. ఇక వారు కూడా మా ఊరి వాళ్ళైతే వారితో కలిసి వెళ్ళిపోదాము అన్న ఉద్దేశంతో వారి దగ్గరకు వెళ్ళి చూస్తే వాళ్ళు మా ఊరి వాళ్ళు కాదు, వేరే ఊరి వైపుగా వెళ్ళేవారని అర్థమైతే ఏం చేద్దామా అని అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే బస్టాండ్లో ఉన్నటువంటి ఓ కొలాయి వద్ద నుండి ఒక ఆమె నన్ను చూసి నా దగ్గరకు వస్తుంది. కానీ తాను చూసినట్టు కానీ నా వద్దకు వస్తున్నట్టు కానీ నాకు తెలీదు. ఇంతలో తాను నా దగ్గరకు వచ్చి వెనుక నుండి నా భుజం పైన చెయ్యి వేసి, ఈ టైంలో ఇక్కడున్నావేంట్రా అని అడిగింది. ఆ గొంతు ఎవరిదో కాదు, మా మేనత్తది. ఆ స్వరం వినగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను. చూస్తే నిజంగానే మా మేనత్త. అత్త, నువ్వెక్కడున్నావేంటి అని అడిగారు. నా సంగతి తర్వాత కానీ ఈ టైంలో నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. ఇలా హైదరాబాద్ వెళ్ళాను, ఇప్పుడే వచ్చాను.
వచ్చేసరికే బస్సు వెళ్ళిపోయింది. మరి నీ సంగతేంటి అని అడిగాను. నేనా, మా బావగారు వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగాలేదని తెలియటంతో ఒక్కసారి చూసొద్దామని వెళ్ళాను. అక్కడే ఒక్కరోజు గడిపి తిరిగి వచ్చేశారు. ఇక్కడికి వచ్చి చూస్తే బస్సు వెళ్ళిపోయింది. ఏం చేయాలో అర్థం కాక వెయిట్ చేస్తుంటే నువ్వు కనిపించావు అని చెప్పింది. ఇక ఆ క్షణం మా ఇద్దరిది ఒక్కటే పరిస్థితి. అయితే ఇప్పుడు ఏం చేద్దాము అని అడిగాను. అదే నాకు కూడా అర్థం కావటం లేదు. పోనీ వేరే వాహనాలు ఏవైనా ఉంటే మన ఊరికి వెళ్ళిపోవచ్చు, కానీ ఇప్పుడు అవి కూడా దొరకవు కదా అని చెప్పింది. ఇక నా మనసులో కూడా ఒక ఆలోచన మొదలైంది. మీకు అభ్యంతరం లేకపోతే నడిచి వెళ్ళిపోదామా అని అడిగాను. నిజంగా నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా, మరి వెళ్దామా అని చెప్పింది. మీరు సరే అంటే ఇప్పుడే బయలుదేరదాం అని చెప్పాను నేను. ఇక ఇద్దరం కూడా అక్కడి నుండి బయలుదేరటం జరిగింది. సిటీకి మా ఊరికి మధ్య సుమారుగా 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే 6 కిలోమీటర్లు దాటాక ముందుగా మా అత్త వాళ్ళ ఊరికి వెళ్ళే మార్గం అయితే ఉంటుంది. మరి ఆ టైంలో మా అత్తను మా ఊరికి తీసుకువెళ్ళటం కంటే వాళ్ళ ఊరికి నేనే వెళ్ళటం మంచిది అనుకున్నాను. సరే, అక్కడికి వెళ్ళాక ఆలోచిద్దామని చూస్తుంటే మా అత్త ఏమో ముందు నడుస్తుంది, తన వెనకేమో నేను నడుస్తున్నాను. ఇక ఇద్దరం కలిసి మెల్లగా 2 కిలోమీటర్ల దూరాన్ని దాటేశాం. మా అత్త నిజానికి చాలా లావుగా ఉండే మనిషి. ఎప్పుడు కూడా బాడీ పెయిన్స్ అయితే ఎక్కువగా ఉండేవి. ఆ మాత్రం దూరం నడిస్తే చాలు బొత్తిగా అలసిపోతూ మోకాలు నొప్పి పుడుతున్నాయి అని చెప్తూ ఉండేది. కానీ ఆ రోజు ఏమైందో తెలియదు, మోకాలు నొప్పిగా ఉన్నాయి అన్నమాట ఒక్కసారి కూడా వినపడలేదు. సరే, నాకు కావలసింది కూడా అదే అనుకున్నాను. ఏదో ఒక విధంగా ఊరికెళ్తే చాలు అనుకున్నాను. అలా మాట్లాడుకుంటూ ఇంకో 2 కిలోమీటర్లు దాటేసరికి మనం ఇంకొక కిలోమీటర్ దాటితే మన ఇద్దరు ఊళ్ళు విడిపోతాయిరా. అయితే మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? మీ ఇంటికా లేక మా ఊరికా అని అడిగింది. మా ఊరికి నేను ఉదయాన్నే వెళ్తాను, ఇప్పుడు మాత్రం మన ఇంటికి వెళ్ళిపోదాం అని అత్తమ్మతో చెప్పాను. అందుకు తాను కూడా సంతోషంగా ఒప్పుకొని హుషారుగా నడవటం మొదలుపెట్టింది. ఇప్పుడు మేమిద్దరం కూడా అత్త వాళ్ళ ఇంటికే వెళ్తున్నాం. ఇక ఇద్దరం కలిసి దాదాపుగా 1.5 సమయంలో వారి ఊరి పొలిమేరలోకి చేరుకున్నాం. సరిగ్గా అక్కడికి చేరుకునేసరికి ఎప్పుడూ ఎరుగని వాసన నా ముక్కును తాకడం మొదలైంది. అది రాను రాను భరించలేనట్టుగా మారిపోతుంటే, అత్తమ్మ, ఇలాంటి వాసన వస్తుందేంటి, ఏమై ఉంటుంది అని అడిగారు. ఏమోరా, నాకు కూడా తెలియటం లేదు అని చెప్తూనే అంతవరకు నాకంటే ముందు నడుస్తున్న అత్తమ్మ కొంచెం వెనక్కి తగ్గి, ఒకవేళ నేను భయపడుతున్నానేమో అని అర్థం చేసుకుని, నువ్వు ముందు నడువురా, నేను వెనుక వస్తాను అని చెప్పింది. ఇక అలాగే ఇద్దరం కూడా వెళ్తున్నాం. ఆ ఊరికి అలాగే పొలిమేరకి మధ్య దూరం సుమారుగా 500 మీటర్లు, అంటే 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇక ఆ వాసన మరింత దారుణంగా గాలిలో తేలుతుంది. అసలు అలాంటి వాసన ఎప్పుడూ నేను చూసి ఉండను. ఏదో ఒక విధంగా ముక్కు మూసుకుని అలాగే నడవటం మొదలుపెట్టాను. సుమారుగా 200 మీటర్ల దూరం దాటే వరకు అదే వాసన ఉంది. ఇక అక్కడే వాళ్ళ ఊరి శ్మశానం కూడా ఉంటుంది. సరిగ్గా అక్కడి వరకు ఆ ముక్కును తాకుతున్న వాసన ఒక్కసారిగా ఆగిపోయింది. కానీ దాని గురించి పెద్దగా పట్టించుకోవటం మానేశాను. ఈలోగా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే చేరుకున్నాం. ఆ ఇల్లు ఎలా ఉంటుంది అంటే ఊరికి చివర్లా ఉంటుంది. వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. మామయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడగ్గా, ఏమోరా, నాకు కూడా తెలీదు, నేను కూడా క్యాంపు నుండి ఇప్పుడే వస్తున్నాను కదా. సరే, వాళ్ళతో పనేంటి, లాక్ ఎక్కడుంటుందో నాకు తెలుసు, తీసుకురా అని వేరే వైపు చూపించింది. ఇక లోపలేవో పక్క వేలాడుతున్న లాక్ తీసుకుని వచ్చి డోర్ ఓపెన్ చేశారు. ఇక ఇంట్లో ఉన్నటువంటి లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి ఉన్నాయి. ఇక అత్తయ్య నా చేత లైట్స్ అన్నీ కూడా ఆన్ చేయించి, ఇప్పటికే చాలా ఆలస్యమైందిరా, పోనీ ఇప్పుడేమైనా తిందామన్నా సరే ఏమీ ఉండకపోవచ్చు, ఏం చేద్దాం, వంట ఏమైనా పెడదామా అని అడిగింది. ఎందుకు అత్తయ్య, ఇప్పటికే దాదాపుగా అర్ధరాత్రి అవుతుంది, ఈ టైంలో వంట చేయటం ఎందుకు, ఈ రాత్రి ఇలానే గడిపేద్దాం, ఉదయాన్నే ఏమైనా వండుకోవచ్చు అని చెప్పాను.
ఇక అత్తయ్య కూడా అందుకు సరే అని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి 2 మంచాలపైన పడుకోవటానికి పడక ఏర్పాటు చేసింది. ఇక అప్పటికే బాగా అలసిపోయి ఉన్న నేను వెంటనే నిద్రలోకి జారుకున్నాను. సరిగ్గా అర్ధరాత్రి సమయం గడిచేసరికి బయట గాలి కూడా ఒక్కసారిగా ఆగిపోయింది. మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో ఆ గదిలో విపరీతమైన చల్లదనం వ్యాపించింది. ఆ గాలికి మెల్లగా నిద్ర నుండి కూడా మేల్కొన్నాను. కానీ కళ్ళు తెరిచి చూడలేకపోతున్నాను. డోర్లు కిటికీలు అన్నీ మూసి ఉన్నాయి. కానీ ఎవరో ఒక వ్యక్తి ఇంట్లో నడుస్తున్నట్టుగా అడుగుల శబ్దం వినిపిస్తుంది. ఆ ఇంటి గోడలపైన నల్లని నీడలు చేరుకుని మెల్లగా కదులుతున్న సమయంలో పక్కనే నిద్రపోతున్నటువంటి మా అత్తమ్మ శ్వాస కూడా నాకు వినపట్టలేదు. కానీ మా అత్త మాత్రం పక్కనే ఉన్న మంచం పైన హాయిగా నిద్రపోతూ కనిపించింది. ఇంకా నిద్రమైకంలో ఉన్న నేను అటువైపు తిరిగి అత్తను చూడాలి అనుకున్నాను. కానీ ఏదో తెలియని ఒక భయం నన్ను తిరగకుండా ఆపుతుంది. అయినా సరే అటువైపు తిరుగుదామని ప్రయత్నించేసరికి అస్సలు కదలలేకపోయాను. ఇక అంతవరకు ఎంతో సాధారణంగా శ్వాస తీసుకుంటున్న నేను ఒక్కసారిగా నా గుండె బరువెక్కి కొంచెం కష్టంగా ఊపిరి తీసుకోవటం మొదలుపెట్టాను. నాకేమైందో తెలీదు. కొంచెం కంగారు పడుతూ అత్తయ్య నిద్రపోతున్న మంచం వైపు తిరిగే ప్రయత్నం చేశాను. అంతే, అతి కష్టంగా అటువైపు తిరిగి చూసేసరికి అక్కడ అత్తయ్య కనిపించలేదు. తల, కాళ్ళు, చేతులు తెగిపడినటువంటి ఒక మొండెం, అది కూడా రక్తపు మడుగులో ఉంది. తెగిపడినటువంటి తల నుండి ఆ చుట్టూ అది మొత్తం రక్తంలో మునిగిపోయింది. కాళ్ళు, చేతులు అన్నీ విడివిడిగా ఉన్నాయి. ఇక మెడ నుండి రక్తంతో కూడిన నరాలు మొత్తం క్రిందకు వేలాడుతూ ఉంటే వాటి నుండి బయటకు తన్నుకొస్తున్నటువంటి నెత్తురు ఒక్కసారిగా నా ముఖం పైనకి చిమ్ముకుంది. ఇక భయంతో ఉలిక్కిపడి గట్టిగా అరుస్తూ మంచంపై నుండి లేచి దూకేశాను. శరీరం అంతా ముక్కలు ముక్కలుగా తెగిపోవటంతో అన్ని అవయవాల నుండి రక్తం విపరీతంగా కారి మంచం మొత్తం తడిచిపోయింది. పైన మాత్రమే తడిచిపోవటం కాదు, పైనుండి క్రిందకు పడుతున్న రక్తంతో గదంతా కూడా తడిగా మారిపోయింది. చూస్తే తాను ఒక స్త్రీ అని మాత్రమే అర్థమవుతుంది. కానీ అక్కడ ఉన్నది ఎవరో తెలియటం లేదు. మరి మంచంపై పడుకున్నటువంటి మా అత్తమ్మ ఏమైందని తన కోసం నా కళ్ళు వెతుకుతూ ఉంటే ఎక్కడా తాను కనిపించలేదు. ఇంతలో అప్పటికే భయంలో ఉన్నటువంటి నేను అక్కడ దృశ్యాన్ని చూసే ధైర్యం లేక ఆ ప్రదేశం నుండి దూరంగా పరిగెత్తి మూసి ఉన్న తలుపు తెరిచి ఇంటి బయటికి వెళ్ళి చూశాను. ఇక అప్పటికే నా శరీరం అంతా ఒక్కటే వణుకు. బయటికి వెళ్ళి చూస్తే ఊరంతా కూడా నిద్రపోతుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. మా అత్తమ్మ కోసం నా కళ్ళు ఇంకా వెతుకుతూ ఉంటే ఇంతలోనే ఇంట్లో మంచంపై పడి ఉన్న తన దేహం కోసం ఎవరో కొందరు వ్యక్తులు వస్తున్నట్టు నా కంటపడింది. వారెవరో కూడా నాకు తెలియటం లేదు. ఎందుకు వచ్చారు అని అడిగితే చనిపోయింది కదా, తన దేహాన్ని తీసుకువెళ్ళటానికి వచ్చామని చెప్తున్నారు. చనిపోయింది ఎవరు, ఎలా చనిపోయారు అని అడగ్గా ప్రత్యేకంగా నీతో చెప్పాల్సిన పనే ఉంది. ఎలా చనిపోయిందో తనని చూస్తే నీకు అర్థమవుతుంది కదా. అయినా నువ్వేంటి దారికి అడ్డంగా నిల్చున్నావు, పక్కకులే అని నా చెయ్యి పట్టుకుని అంత దూరం నెట్టిపడేశాడు. అలా వెనక్కి వెళ్ళి క్రింద పడ్డటువంటి నీరు ఏం మాట్లాడకుండా చూస్తూ ఉండగా అత్తమ్మ వాళ్ళ ఇంటి తలుపులన్నీ కూడా బారుగా తీసి నలుగురు వ్యక్తులు ఆ మంచం దగ్గరికి చేరుకుని, ఇదిగో ముందుగా ఉన్నటువంటి ఈ తల భాగాన్ని చూడు, ఇదిగో ఇదే తల అని దాన్ని చూపిస్తున్నారు. ఇది ఎవరిదో ఎప్పటికైనా గుర్తుపట్టావా? ఈ చేతులు చూడు ఎలా ఉన్నాయో అని 2 చేతులు తన చేతుల్లోకి తీసుకుని నా కళ్ళ ముందే తెగిపడి ఉన్నటువంటి ఆ 2 చేతుల్ని అలా వేలాడదీసి మరీ చూపిస్తున్నాడు. ఇక ఆ దృశ్యాన్ని చూస్తున్న నాకు ఎంత భయం వేసి ఉంటుందో మీకే వదిలేస్తున్నాను. మీరే ఊహించండి అలాంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో. వెంటనే నా కళ్ళ ముందే ఆ రెండింటిని ఓ క్లాత్లో పెట్టి ఇంకా పడి ఉన్నటువంటి 2 కాళ్ళలో ఒక్కొక్క కాలుని అందుకొని పక్కనే ఉన్న క్లాత్లో వేసి తెగిపడినటువంటి తల భాగాన్ని చేతుల్లోకి తీసుకుని
రక్తపు మడుగులో పచ్చి నెత్తుటి వాసనతో కూడుకున్న ఆ తలను నా కళ్ళ ముందు పెట్టి, ఈ తల ఎవరిదో చెప్పగలవా? నీ కళ్ళ ముందే వేలాడుతుంది కదా అని ఆ వ్యక్తి నా కళ్ళ ముందే జుట్టు పట్టుకుని అలా వేలాడదీస్తుంటే, మొండెం నుండి అప్పటికే వేరుపడినటువంటి ఆ తల భాగం గాలిలో అటూ ఇటూ ఊగసాగింది. ఇక ఆ దృశ్యాన్ని చూస్తున్న నాకు పై ప్రాణాలు పైనే పోయినట్టయింది. అన్ని అవయవాలను ఒక్కొక్క క్లాత్లో వేసుకుని ఆ వ్యక్తి మాత్రం నన్నే చూస్తూ రక్తంతో నిండుకున్న మంచాన్ని ఇంటి బయటకు తీసుకుపోగి ఇంకా అక్కడే గమనిస్తున్నటువంటి నా చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువెళ్ళాడు. నా కళ్ళ ముందే నేను చూస్తుండగానే వాటిని శుభ్రం చేస్తున్నట్టుగా కనిపించాడు. ఎంతలో ఒక వ్యక్తి మా దగ్గరకు వస్తుంటే ఆ వ్యక్తి ఎవరా అని చూస్తే తను చూడటానికి ఒక డాక్టర్లా కనిపించాడు. తాను కూడా అక్కడే కూర్చుని ఒక్కొక్క అవయవాన్ని పరిశీలిస్తూ ఏదో చెప్తుంటే, అవయవాలను క్లాత్లో పెట్టినటువంటి ఆ వ్యక్తి ఒక్కొక్క అవయవాన్ని కూడా డాక్టర్కి చూపించి తనతో ఏదో చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఇక అలాంటి ఒక భయానకమైన సంఘటన నా కళ్ళ ముందు కనపడేసరికి పూర్తిగా భయానికి లోనైనటువంటి నేను నా శరీరం అంతా కూడా వణికిపోతుంటే ఏం చెయ్యాలో అర్థం కాక ఒక పిచ్చివాడిలా అలానే చూస్తున్నాను. ఇంతలో హాయిగా నిద్రపోతున్న వారంతా కూడా ఒక్కొక్కరిగా మేల్కొని మా అత్తమ్మ వాళ్ళ ఇంటి వైపుగా చేరుకుంటూ వాటన్నింటినీ చూస్తూ, చావు అంటే ఇంత ఘోరంగా ఉంటుందా అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా కూడా నా కళ్ళ ముందే జరుగుతుంది. అంటే స్వయంగా నా కళ్ళతో నేనే చూస్తున్నాను. అంతా అయోమయంగా గందరగోళంగా ఉంది. అది నిజమా లేదంటే కళ కూడా తెలియటం లేదు. ఇక అప్పటికే నేను వేసుకున్న బట్టలన్నీ కూడా మొత్తం చెమటతో స్నానం చేసినట్టుగా అయిపోయాయి. ఒళ్ళంతా తడిసి ముద్దయిపోయింది. ఊపిరి కూడా భారంగా తీసుకుంటున్నాను. ఇక అలాంటి దృశ్యాన్ని అక్కడే ఆగి చూస్తుంటే వాటన్నింటినీ వేరువేరు క్లాతుల్లో చుట్టి తీసుకువెళ్ళిపోతుంటే సరిగ్గా అప్పుడే కొంతమంది వ్యక్తులు వెళ్తున్న వారిని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇలా చూడండి, ఆ శరీరం మాకు దక్కాల్సిందే, ఎందుకంటే తాను మా ప్రదేశంలో చనిపోయింది. అలాంటిది వాటన్నింటినీ మీరు తీసుకెళ్లటం ఏంటి అని వారితో గొడవ పడుతుంటే వాటన్నింటినీ కూడా క్లాత్లో చుట్టి భుజం పైన పెట్టుకుని తీసుకువెళ్తున్న ఆ వ్యక్తి వారితో వాగ్వాదానికి దిగాడు. ఇదంతా గమనిస్తున్నటువంటి డాక్టర్ అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు. అయితే నేను మాత్రం దాన్నంతా గమనిస్తూ అలానే నిలబడి చూస్తున్నాను. నాకు తెలిసిన ఒకే ఒక్క విషయం ఏంటంటే అది మా అత్తమ్మ వాళ్ళ ఇల్లరే. కానీ ఒక మనిషి డెడ్ బాడీ కోసం వారు గొడవ పడటం ఇదంతా కూడా చాలా చిత్రంగా అనిపించింది. ఇంతలో మా చుట్టూ చేరుకున్న జనం అయినా ఈ గొడవ మనకెందుకులే అని ఒక్కొక్కరిగా అక్కడి నుండి తప్పుకుంటున్నారు. సరిగ్గా అదే సమయానికి మరింత ఎక్కువ మంది అక్కడికి వచ్చేసరికి ఈమె చనిపోయింది మేము సంచరిస్తున్న ప్రదేశంలోనే కదా, కనుక తన బాడీ కూడా మాకే కావాలి. ఆ వ్యక్తిని కొట్టి భుజంపై ఉన్నటువంటి శరీర భాగాలను వాళ్ళు లాక్కున్నారు. ఇక అప్పటికే ఆ దృశ్యాన్ని చూస్తున్న నాకు ఏం జరుగుతుంది అంటే అక్కడే చనిపోతానేమో అన్నంత భయం కలుగుతుంది. కానీ అలానే నిల్చున్నాను. ఎలా అంటే ఒక వెగత జీవుల. ఇక అలానే నిలబడి ఉన్నటువంటి నన్ను గమనించి వెళ్తున్న వాళ్ళు కూడా వెనక్కి తిరిగొచ్చి, ఏయ్ ఎవరు నువ్వు అని అడిగారు. ఈ ఇల్లు మా అత్తమ్మదని చెప్పారు. అవునా, మరి ఈ విషయం ముందే చెప్పాలి కదా. సరే, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, ఇవి నీకే చెందాలి అని కట్టి ఉన్న వాటన్నింటినీ ఇంట్లోకి తీసుకుపోగి నన్ను కూడా లోపలికి రమ్మని చెప్పారు. నేను ఇంట్లోకి వెళ్ళగానే వాటన్నింటినీ కూడా మంచం పైన విడిచిపెట్టి, మేం వెళ్తున్నాం, నువ్వే వీటిని చూసుకో అని వారంతా అక్కడి నుండి వెళ్తుంటే లోపల ఒంటరిగా ఉన్నటువంటి నేను ఆ క్లాత్ని పక్కకు తీసి అవేంటో చూడాలి అనుకున్నారు. కానీ అక్కడ దృశ్యాన్ని చూసి నా గుండె ఒక్కసారిగా ముక్కలైనట్టుగా భయంతో గట్టిగా అరిచి వెంటనే క్లాత్ మొత్తాన్ని కూడా పక్కకు తీసి మరీ చూసేసరికి అక్కడ అత్తమ్మ కనిపించింది. అక్కడ ఉన్నది నిజంగానే మా అత్తమ్మ శరీరం. ఒళ్ళంతా కూడా పెద్ద పెద్ద గాయాలు, కారుతున్న రక్తంతో మంచమంతా తడిసి ముద్దవుతుంది. అత్తమ్మ మాత్రం
వచ్చిపోయే ప్రాణాలతో వెలువెలా కొట్టుకుంటూ నన్ను చూస్తూ దాహంగా ఉంది, నీళ్లు ఇవ్వు అని అడుగుతుంటే పరిగెత్తుకుని వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చాను. త్వరగా నీళ్లు పట్టమని చెప్తుంది. నేను ఆ మంచినీళ్లను గొంతులో పోస్తున్నాను. కానీ అప్పటికే గొంతు భాగం అంతా కూడా తెగి ఉండటంతో నీళ్లు గొంతులోకి వెళ్ళటం లేదు. లోపలికి వెళ్ళి రక్తంలా మారి పూర్తిగా మెడ నుండి క్రిందకొచ్చేస్తున్నాయి. ఇక తనకు దాహం తీరక త్వరగా గొంతులో నీళ్లు పోయమని సైగ చేస్తుంది. కానీ ఎంత పోసినా నీళ్ళైతే లోపల పట్టం లేదు, పక్క నుండి బయటకు వచ్చేస్తున్నాయి. నాలో భయం మరింతగా పెరిగింది. నేను తప్ప ఇంట్లో వాళ్ళు కూడా ఆ టైంలో ఎవ్వరూ లేరు. పైగా అది అర్ధరాత్రి దాటే వేళ. ఆ టైంలో తనని ఎలా కాపాడుకోవాలో తెలియటం లేదు. ఏమీ చెయ్యలేక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి నన్ను చూసి ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు అన్నట్టుగా సైగ చేస్తుంది. కానీ ఎలా కాపాడుకోవాలి, ఏం చెయ్యాలి? ఇక ఆ భయంలో ఉన్న నేను గట్టిగా అరుస్తూ ఎవరైనా ఉంటే సహాయం చెయ్యండి అని అరుస్తున్నాను. కానీ ఎంత అరిచినా సరే ఫలితం లేకపోయింది. కారణం ఏంటంటే అప్పుడు నాకు అర్థమైంది, నా గొంతు నాకు తప్ప ఎవరికీ వినపట్టలేదు. ఒకవైపు అత్తమ్మ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. శరీరం అంతా కూడా ముక్కలు ముక్కలుగా తెగిపోయింది. అప్పటికే ఒంట్లో రక్తమంతా పోతుంది. చూస్తున్న కొలది తన శరీరం అంతా కూడా వీక్ అయిపోతుంది. నాలోని భయం మరింత ఎక్కువైంది. ఉక్కిరి బిక్కరైపోతూ ఆందోళనగా మారి భయపడుతూ ఎవరైనా ఉంటే వచ్చి సాయం చేయమని అరుస్తున్నాను, చాలా గట్టిగా. ఇక అప్పటికే మా అత్తమ్మ పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. అంతవరకు చూస్తున్న ఆ చూపు కూడా మందగించింది. ఒక్కసారిగా తన 2 కళ్ళు మూతపడ్డాయి. ఇక తనని చూస్తున్న కొలది కేవలం చేతివేళ్లు మాత్రమే నెమ్మదిగా కదులుతున్నాయి. కాళ్ళు కళ్ళు మొత్తం పనిచేయటం మానేశాయి. అంతవరకు వేగంగా వస్తున్నటువంటి ఆ వెక్కిళ్ళు కూడా ఆగిపోయాయి. ఇక చేతివేళ్లు కూడా ఒక్కొక్కటిగా పనిచేయటం క్రమక్రమంగా ఆగిపోతుంది. చివరికి ఒక్క చిటికిన వేలు మాత్రమే ఊగుతుంది. ఇక అలాంటి దృశ్యాన్ని చూస్తూ కళ్ళ ముందే అత్త ప్రాణం పోతూ ఉండటంతో ఆ దృశ్యం యొక్క దాటిని తట్టుకోలేక అక్కడికక్కడే స్పృహ కోల్పోయాను. అంతవరకు మాత్రమే నాకు గుర్తుంది. నా కళ్ళ ముందే అత్తయ్య చావును చూస్తున్న నేను అలా స్పృహ కోల్పోవటంతోనే తరువాత ఏం జరిగిందో కూడా తెలీదు. అలానే మంచం పైన పడుకున్నాను. ఇక అంతవరకు ఏం జరిగిందో కూడా నాకైతే ఎరుకలేదు. నేను ఎక్కడున్నానో కూడా గుర్తు రావటం లేదు. అలా గాఢంగా నిద్రపోతున్న నాకు ఎవరో పిలిచినట్టుగా ఒక్క పిలుపైతే వినపడింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. అలా కళ్ళు తెరిచి చూడగానే నేను పడుకున్న నా మంచం పక్కనే మా అత్తమ్మ కూతురు, అంటే నా మరదలు. తను నన్ను చూస్తూ, బావా నువ్వెక్కడ పడుకున్నావేంటి, ఎప్పుడొచ్చావు అని చాలా బాధగా అడిగింది. తన మాటలు విని నేను రాత్రే మీ ఇంటికొచ్చాను అని చెప్తూ అప్పటికే చనిపోయి ఉన్న అత్తమ్మ కోసం నా కళ్ళు వెతుకుతూ ఉంటే రాత్రంతా నా పక్కనే ఉన్న మంచం కూడా ఆ సమయంలో కనిపించలేదు. నా మరదలు రాధిక వంక చూసి కళ్ళ నుండి కన్నీళ్లు కారుస్తూ, అత్తమ్మ రాత్రి చనిపోయింది, ఇంతవరకు నా పక్కనే ఉంది, కానీ ఇప్పుడు కనిపించడం లేదేంటి అని ఆశ్చర్యపోతూ అడుగుతుంటే నా మరదలు రాధిక నా మాటలు విని తాను కూడా గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఇంతకీ మీరు రాత్రంతా ఇంట్లో లేరేంటి, అత్తమ్మని అడిగితే తాను కూడా అప్పుడే క్యాంపు నుండి వస్తున్నాను అని చెప్పింది, అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటే ఇక నా పొజిషన్ని గమనించినటువంటి రాధిక తన ఏడుపు ఆపుకుంటూ, బావా రాత్రి నువ్వు ఏ టైంకి వచ్చావో అని అడిగింది. నేను ఇంటికి చేరుకునేసరికి చాలా లేట్ అయింది అని చెప్తూ ఉంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా బావా, అమ్మ రాత్రి తొలిజాములోనే ట్రైన్ కింద పడి చనిపోయింది, నువ్వు ఆ టైంలో వస్తే నీతో పాటు అమ్మ రావటం ఏంటి, తన యొక్క డెడ్ బాడీ ఇప్పటికే సిటీలో ఉన్న హాస్పిటల్లో ఉంది, అలాంటిది రాత్రివేళ నువ్వు అమ్మ కలిసి ఎక్కడికి రావటం ఏంటి, పిచ్చి నాకు కాదు మీకు పట్టినట్టుంది, అత్తమ్మ చనిపోవటం ఏంటి, రాత్రి బస్టాండ్ నుండి ఇక్కడి వరకు ఇద్దరం కలిసే వచ్చాం, పక్కపక్కనే ఇద్దరం మంచాలపైన పడుకున్నాం, కానీ కలలో మాత్రం ఏవో భయంకరమైన దృశ్యాలు కనిపించాయి, అంతే, రాత్రి అత్తమ్మ నా పక్కనే ఉన్న మంచంపై నిద్రపోయింది అని చెప్తున్నాను.
నేను అలా చెప్తుంటే నా మరదలు రాధిక మాత్రం ఏడుస్తూ, నిజం చెప్తున్నాను బావా, నీ మీదొట్టు, నిజమే చెప్తున్నాను. మొన్నటి రోజు మా అమ్మ పెదనాన్నగారి ఇంటికైతే వెళ్ళింది. అక్కడే ఒక రాత్రి ఉన్నాక నిన్నటి రోజున ట్రైన్లో ఇంటికి తిరిగి వస్తూ ఉంటే స్టేషన్కి చేరుకుని అందరిలాగే తాను కూడా పట్టాలు దాటుకుంటూ వచ్చే టైంలో అనుకోకుండా ఒక గూడ్స్ ట్రైన్ అనేది అమ్మని ఢీకొట్టింది. తన మీద నుండి వెళ్ళిపోయింది. ఆ క్షణమే తన శరీరం అంతా కూడా ఛిద్రమైపోయింది. ఆ తరువాత వెంటనే పోలీసులు కూడా ఎంక్వైరీ మొదలుపెట్టి అమ్మ బాడీని హాస్పిటల్కు తీసుకువెళ్లారు. కాసేపట్లో పోస్ట్మార్టం కూడా జరగనుంది. మీ వాళ్ళు, మా వాళ్ళు, అలాగే మిగతా బంధువులంతా కూడా హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. నేను కూడా ఇంతవరకు అక్కడే ఉన్నాను. ఇప్పుడే డబ్బుల కోసం ఇంటికొచ్చాను. ఇక్కడికొచ్చి చూస్తే నువ్వు కనిపించావు అని చెప్పేసరికి రాత్రి తనకు ఎలా అయితే అవయవాలు తెగిపడినట్టుగా కనిపించిందో అదేవిధంగా అత్తమ్మ చనిపోయినట్టుగా నా మరదలు చెప్పింది. ఒక్కసారిగా హడిలిపోయాను నేను. ఆశ్చర్యంతో పాటు భయం కూడా. ఒక్కసారిగా కళ్ళ నుండి కన్నీళ్లు తిరిగాయి. ఇక వెంటనే రాధిక నన్ను పట్టుకుంది. ఇద్దరం ఒకరిని పట్టుకున్నాం, ఏడ్చుకున్నాం, ఓదార్చుకున్నాం. నా దగ్గర డబ్బులున్నాయి, వెంటనే పద వెళ్దామని చెప్పి హాస్పిటల్కు బయలుదేరాం. తనను తీసుకుని అక్కడికి చేరుకున్నాను. ఇక అక్కడికి వెళ్ళి చూసేసరికి మా అమ్మ నాన్నలతో పాటు మిగతా బంధువులంతా కూడా అక్కడే ఉన్నారు. వారు కూడా నన్ను చూసి ఏడవసాగారు. చాలాసేపటి వరకు హాస్పిటల్ మొత్తం ఏడుపులతోనే నిండుకుంది. ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే విడిపోయినటువంటి భాగాల మధ్య మా అత్తమ్మ మృతదేహం కనపడింది. దాన్ని చూడగానే మళ్ళీ స్పృహ తప్పి పడిపోయాను. కాసేపటి తరువాత మేల్కొని చూస్తే అత్తయ్య గురించి ఆలోచిస్తూ, రాత్రి నాతో గడిపిన క్షణాల గురించి ఆలోచిస్తూ మా వాళ్ళతో నాకు జరిగిన ఆ సంఘటన మొత్తాన్ని చెప్పాను. నా మాటలు విని మా వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. ఇలాంటి సంఘటన అంతవరకు ఎవరికీ ఎదురు కాకపోవటంతో మా వాళ్ళతో సహా బంధువులంతా కూడా అయోమయంలో ఉన్నారు. ఇంకా అత్తమ్మ జ్ఞాపకాలతో అక్కడ వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఉదయం 11 గంటలైంది. ఆ టైంలో పోస్ట్మార్టం చేసి ఆ తర్వాత ఆ మృతదేహాన్ని మాకు ఇవ్వటంతో మధ్యాహ్నం 4 గంటల సమయానికి ఆ ఊరి శ్మశానంలో సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేయటం జరిగింది. ఇక్కడతో మా అత్తమ్మ యొక్క జీవితం ఆ విధంగా ముగిసిపోయింది. అయితే తాను మరణించినప్పటికీ ఆత్మరూపంలో ఒక మనిషిలా వచ్చి సిటీ కాంప్లెక్స్ నుండి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళటం, ఇద్దరం కలిసి నడవటం, నిద్రపోవటం, ఇదంతా కూడా చాలా విచిత్రంగా అనిపించింది. తాను చనిపోయాను అన్న విషయాన్ని తెలియచేయటానికి ఆ విధంగా కలలు కూడా రప్పించడం, ఇదంతా తలుచుకుని సుమారుగా 1 నెల రోజుల వరకు మామూలు మనిషిని కాలేకపోయాను. ఆ తరువాత నెమ్మదిగా ఆ జ్ఞాపకాల నుండి బయటకొచ్చాను. ఇలా వారి జీవితంలో జరిగినటువంటి ఈ భయంకరమైన యథార్థ సంఘటనను ఈరోజు రాధాకృష్ణ గారు మనతో పాటు షేర్ చేసుకోవటం జరిగింది. మరి వారికి మన ఛానల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా క్రింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే రాధాకృష్ణ గారికి ధైర్యం కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మీరుంటే ఏం చేసేవారు? ఎనీవే, ఇక్కడతో ఈ స్టోరీ అయితే అయిపోయింది. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. అలాగే మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవటానికి మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయొచ్చు. అలాగే మనకు మెయిల్ కూడా చేసి మీ స్టోరీస్ని మాతో పాటు షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో థ్రిల్లింగ్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.